ఇలాంటి బొటాబొటి పరిస్థితి ఉండబోతుంది అని కూడా మీరు T10 ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ బొటాబొటి పరిస్థితి ఉంటే ఆర్స్ ట్రేడింగ్ చేయడానికి కూడా వెనుకాడరు. కొనుగోళ్లకు అదేవిధంగా ఈడీ సిబిఐలను కూడా ముందు పెట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితిలోకి నెట్టబడతారా, లేకపోతే అలాగే పరిస్థితిని ప్రయత్నాలు చేస్తారా వీళ్ళు? తప్పనిసరిగా ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే ఈడీ సిబిఐలోను లేతే డిఆర్‌డిఏకి లేకపోతే వివిధ పదవుల్లోనూ మొన్ననే వాళ్ళు మార్చారు. వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని మళ్ళీ పక్కాగా ఖాస్ ఉండే వాళ్ళని చూసి పెట్టుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు జరుగుతాయి. ఈ ఈ ఈ బేరసారాల్ని ఇప్పుడు గనక వాళ్ళు గనక చేస్తే మీకు ఇంకొక 6 నెలల్లో నేను హామీ ఇస్తాను. ఈ పార్టీలన్నిటిని బ్రేక్ చేయటానికి వాళ్ళు మళ్ళీ ప్రయత్నిస్తారు. అంటే మహారాష్ట్రలో పార్టీలను బ్రేక్ చేసిన తర్వాత, ప్రజలిచ్చిన తీర్పు జరిగిన తర్వాత కూడా వాళ్ళు గుణపాఠం నేర్చుకుంటారని మీరేం అనుకోక్కర్లేదు. వాళ్ళకి హ్మ్. డబ్బుంది. రెండోది మీరు ఇవాళ చూసారు సెన్సెక్స్ పొద్దున్న 3000 పాయింట్లు పడిపోయింది. ఎట్లా అవును. పడిపోయింది? ఎందుకు పడిపోయింది? అంటే నీ కార్పొరేట్స్ నిన్నొదిలేసిపోతున్నాయా? నీకు కొంచెం మెజారిటీ తగ్గిందనగానే? లేదు. వాళ్ళిప్పుడు నీకు ఈ హార్స్ ట్రేడింగ్‌కి ఉపయోగపడి తర్వాత కాలంలో లాభపడదాం అనుకుంటారా? నీకు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారా? ఉంటే ఉండొచ్చు. కాబట్టి అది గూడా మనం కాదనడానికి ఏమీ వీల్లేదు. ఈ హార్స్ ట్రేడింగ్ జరిగేటప్పుడు, ఈ హార్స్ ట్రేడింగ్‌కి అనుమతి ఇవ్వొచ్చునా? అనేది పెద్ద ప్రశ్న. ఈ హార్స్ ట్రేడింగ్ జరగనీయొచ్చునా? అట్లా జరిగితే ఇంత వ్యతిరేకత మోడీ మీద చూపించిన ప్రజలు, నీ మొత్తం అన్ని సర్వశక్తులు ఒడ్డి పోరాడిన తర్వాత గూడా నిన్ను ఓడించటానికి జనం సిద్ధపడిన నేపథ్యంలో, ఇప్పుడు గెలిచిన గెలుపు కూడా వాళ్ళు గెలిచిన గెలుపు కాదది. హ్మ్. అది గెలుపు కింద కౌంట్ జేసుకోవడానికి లేదు. చావు దప్పి కన్నులొట్టబోయి బయటపడ్డట్టు లెక్క. ఈ చావు దప్పి కన్నులొట్టబోయి అయితే బయటపడ్డ దశని మేము మీరొకటి విజయంగా ప్రస్తావించారు. అభివృద్ధి చేసుకుంటాం అంటే అది వేరే సంగతి. దేవి గారు మీరొకటి ప్రస్తావించారు. వాళ్ళు ప్రాంతీయ పార్టీల్ని చీల్చడం, ఎన్‌సీపీని అదే పద్ధతిలో చీల్చడం, తర్వాత ఆహ్, అది ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన పార్టీని కూడా చీల్చడంలో అక్కడి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు అనుకోవచ్చా? అక్కడొచ్చిన ఓట్లను దాన్ని బట్టి చూస్తే? తప్పనిసరిగా మహారాష్ట్రలో అదే చెప్పాను నేను మీకు. హ్మ్. గుజరాత్ పరిశ్రమలు వర్సస్ మహారాష్ట్ర పరిశ్రమలు. మహారాష్ట్రకు సంబంధించిన సహజ వనరులు గాని, ప్రాజెక్ట్‌లు గాని గుజరాత్ లాబీకి దోచిపెట్టడం అనే విషయం పెద్ద ఇష్యూగా ఉంది ఇక్కడ. మా ఉద్యోగ అవకాశాలు పోతున్నాయనేది యూత్ బాగా ఫీల్ అవుతున్నారు మహారాష్ట్రలో. అందుకని మహారాష్ట్రలో మిరకిల్ ఒక అద్భుతం జరగొచ్చు అని చెప్పాను మీకు. ఎందుకంటే సామాన్య ప్రజలు మొన్న లాస్ట్ మంత్ నేనొచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణం అది. దాని ఫలితం కనపడింది మీకిక్కడ ఎలక్షన్స్‌లో. అట్లనే యూపీలో కూడా చెప్పాను. నిరుద్యోగము మెహంగాయి. ఆయన ముస్లిం అంటుంటే జనాలందరూ మెహంగాయి 2 ఎమ్‌లు.